కాళ్ళు చేతులు చల్లబడుతున్నాయా? అయితే చాలా డేంజర్. కాళ్ళు చేతులు చల్లగా అవుతున్న వారు ఎక్కువగా నీటిలో చల్లని ప్రదేశంలో ఉండకూడదు. కూల్ వాటర్, కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు. పాలరాయి, టైల్స్ మీద కాళ్లకు సాక్సులు లేకుండా నడవకూడదు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తింటూ ఉండాలి. మెడిసిన్స్ అయితే తప్పనిసరిగా వాడాలి. కాళ్ళు చేతులకు సాక్సులు ధరించడం మంచిది. అలాగే పడుకునేటప్పుడు దుప్పటి కప్పుకోవాలి. చికిత్స కూడా తీసుకుంటూ ఉండాలి. మెడిసిన్స్ కంటిన్యూగా వాడుతూ ఉండాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. వెచ్చని దుస్తువులు ధరించాలి. అలాగే భోజనం కూడా ఒకేసారి తీసుకోకూడదు. కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే శరీరంలో బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. కాబట్టి మీరు నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి వారు వెచ్చగా ఉండే దుస్తువులు ధరించాలి. డీహైడ్రేషన్ వారు ఎక్కువగా నీటిని తీసుకుంటూ ఉండాలి. అలాగే లిక్విడ్ డ్రింక్స్ కూడా తరచూ తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల బాడీ డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. రక్తపోటు పెరగడమే కాదు, తగ్గడం కూడా చాలా ప్రమాదం. ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తుంది. కాళ్ళు చేతులు చల్లగా అయిపోవడానికి బీపీ కూడా ఒక కారణం. శరీరంలో రక్త ప్రసరణ ఎప్పుడైతే సరిగ్గా జరగదో అప్పుడు బాడీలో ఉష్ణోగ్రత లెవెల్స్ పడిపోతాయి. దీంతో పాదాలు చేతులు చల్లగా మారిపోతాయి. ఇలా తరచూ అనిపిస్తే ఖచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి. చాలా మందిలో కాళ్ళు చేతులు చల్లగా మారుతూ ఉంటాయి. అయితే దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ తరచూ ఇలా జరుగుతూ ఉంటే మాత్రం పల్స్ పడిపోతున్నట్లు గుర్తించాలి. కళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉంటే మాత్రం తక్కువ రక్తపోటు ఉంటే హైపోటెన్షన్ సంకేతం ఉంటుంది. వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని డాక్టర్ని సంప్రదించడం, సకాలంలో డాక్టర్కి సంప్రదించి తగిన వైద్యం తీసుకోవడం చాలా అవసరం.